హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ లోకి వస్తే రెండు టాపిక్లు మాట్లాడాలి. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఇమాన్యుల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఓడిపోయినందుకు రీతు కోసం. ఫస్ట్ పాయింట్ అది వచ్చేసి. రెండో పాయింట్ వచ్చేసి టీనెట్స్ నుంచి ఓనర్స్ గా మారడానికి ఒక అవకాశం కల్పిస్తాడు బిగ్ బాస్. ఆ అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకున్నారు, టీనెట్ సభ్యుల నుంచి ఓనర్ సభ్యులుగా ఎవరు మారారు, లాస్ట్ వీక్ భరణి అయ్యాడు కదా, ఈ వీక్ ఎవరయ్యారో ఒకసారి చూద్దాం. ఈ రెండు పాయింట్స్ మీద ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఓకే, తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ ఏ విధంగా ప్రవర్తించాడు, రీతి ఏ విధంగా ప్రవర్తించింది, తర్వాత తనుజ వచ్చేసి ఏ విధంగా ప్రవర్తించింది, వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడాలి ఈ రోజు టాస్క్ మొత్తంలో. వేరే విషయాలు ఏం లేవు. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే కెప్టెన్సీ టాస్క్ నిన్న జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్ లో డెమో పవన్ మీద ఇమాన్యుల్ ఓడిపోయిండు. ఆ విషయంలో కొంచెం ఎమోషనల్ అవుతూ మన సుమన్ శెట్టితో చెప్పుకుంటుంది, మనం చాలా బాగా ఆడాను కానీ మనకు సపోర్ట్ లేదు, రీతు వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళ టీంకి సపోర్ట్ ఇస్తుంది, మన టీం సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సుమన్ శెట్టితో అంటుంటాడు. తర్వాత భరణి తనుజ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా భరణి అంటుంటాడు, రీతు 100% రాంగ్ చేసింది నిన్నటి క్యాప్టెన్సీ టాస్క్ లో అని చెప్పేసి. అంటే ఇమ్ము అంటాడు, తను మాత్రం నాతో మాట్లాడితే నేను కంపల్సరీ అడుగుతా, ఏ పాయింట్ మీద భరణి అన్నని ఎలిమినేషన్ చేసినావు, ఎందుకు ఆ గేమ్ ఆపినావు, తర్వాత ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను అడుగుతా అని చెప్పేసి, ఇది కావాలని చేసినావు అని చెప్పేసి నేను అడుగుతా అని చెప్పేసి ఇమ్ము అంటుంటాడు. అయితే ఈ విషయంలో మాత్రం తను హరిత హరీష్ గారితో కూడా రీతో చెప్తుంటది, నాకు డెమో పవన్ గెలవాలని ఇమ్ము గెలవాలని, కానీ డెమో పవన్ గెలిచినందుకు హ్యాపీ, తర్వాత ఇమ్ము ఓడిపోయినందుకు హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి చెప్తూ ఉంటది వాళ్ళిద్దరి. తర్వాత ఏమో సపోర్ట్ వాళ్ళతోటే ఉంటున్నాడు, సపోర్ట్ వాళ్ళకే చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. కాకపోతే అక్కడ గేమ్ లో జరిగిన ప్రకారం చూస్తే కూడా భరణి ఇమాన్యుల్ వన్ సైడ్ ఆడినట్టు, వీళ్ళిద్దరు వన్ సైడ్ ఆడారు. తర్వాత కాకపోతే అవకాశం ఉన్నా కానీ ఇమాన్యుల్ రంగు పూయలేదు అని నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ అవకాశంతో చూస్తే అడగడానికి అవకాశం లేదు. కాకపోతే ఇమాన్యుల్ మాత్రం అడగడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ భరణి ఓనర్స్ టీం సభ్యుడు ఓడిపోవాలి, నేను గెలవాలి అని ఇండివిజువల్ గా నువ్వు గేమ్ చూసుకోవాలి, కానీ నేను అడుగుతా అని చెప్పేసి నువ్వు ఆల్రెడీ ఓనర్స్ టీమ్, తర్వాత భరణి కూడా ఓనర్స్ టీమ్ ఓన్లీ వన్ సైడే మాట్లాడుతున్నావు. కానీ భరణి కూడా ఓనర్ అనే విషయం ఇమాన్యుల్ మర్చిపోయాడు. కాకపోతే యాక్చువల్ గా నిన్న రీతు చేసింది మాత్రం రాంగ్, 100% రాంగ్. సంచాలకుగా రీతు ఫెయిల్ అయింది, అది మాత్రం 100% ఫెయిల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీనెట్స్ నుంచి ఒక సభ్యుడు ఓనర్ గా అయ్యే అవకాశం గురించి ఒక టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో టీనెట్ సభ్యులందరూ పాల్గొంటారు. వీళ్ళందరినీ ఒక రోలో నిల్చోబెట్టి వాళ్ళకి బాల్స్ విసిరేయడం జరుగుతుంది. ఆ బాల్స్ విసిరేయడానికి ఈ ఓనర్ సభ్యుల్ని ఒక ఇద్దరిని ఎంచుకోమని చెప్పేసి టీనేట్ సభ్యుల్ని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అందులో సంచాలకును కూడా టీనేట్ మన ఓనర్ సభ్యుల నుంచే ఒకరిని ఎంచుకోమని చెప్పేస్తాడు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ లో అందరు బాల్స్ వేస్తారు, బాల్స్ తర్వాత డాల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ విసిరేస్తారు. ఎవరైతే ఎక్కువ క్యాచెస్ పట్టుకొని పోయి వాళ్ళ బాస్కెట్, వాళ్ళ పేరుకి సంబంధించిన బాస్కెట్స్ ఉంటాయి, వాళ్ళ ఫోటో తోటి బాస్కెట్స్ ఎవరి పేరు మీద వాళ్ళకు ఉంటాయి, ఆ బాస్కెట్ లో కాపాడుకోవాలి. చివరి వరకు ఎవరి బాస్కెట్లు అయితే ఎక్కువ ఉంటాయో, ఎవరి బాస్కెట్లు అయితే తక్కువ ఉంటాయో, తక్కువ ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు, మిగతా వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి ప్రమోషన్ అవుతారు. అట్లా రౌండ్ బై రౌండ్ ఉంటుంది. రూల్స్ అనౌన్స్ చేస్తారు. అయితే ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి సంజన వచ్చేసి, తర్వాత ఆశయ్ వచ్చేసి వాళ్ళిద్దరు ఒకరు తీసుకుంటారు. మిగతా వాళ్ళే తీసుకుంటుంటే వీళ్ళిద్దరి మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. అట్లా ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి ఆశశైని వచ్చి ఎలిమినేషన్ అయింది. మెయిన్ స్వతహాగానే మన సంజన వచ్చేసి, నేను ఈ గేమ్ ఆడను, నేను గివ్ అప్ ఇస్తున్నా, మిగతా సభ్యులు ఎవరైనా ఇంట్లోకి వెళ్తే నాకు హ్యాపీ, ఆల్రెడీ నేను క్యాప్టెన్సీగా ఇంట్లో అంతా అనుభవించి వచ్చేసిన, నాకు అవసరం లేదు, ఈ ఓనర్ అయ్యే అవసరం లేదని చెప్పేస్తే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆశని ఎలిమినేషన్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాడు బిగ్ బాస్, మీరు ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి మీరు మిగతా సభ్యులు ఎవరైతే టినెట్స్ నుండి ఓనర్ గా అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేస్తాడు. ఆ విషయంలో వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ సుమన్ శెట్టి మీద అటాక్ చేస్తారు. సుమన్ శెట్టిని లాగుతుంటే సుమన్ శెట్టి కొడుతుంటాడు, ఊరికే కొట్టద్దు అని చెప్పేసి సంచాలకు, అట్లా కొడితే నేను ఎలిమినేషన్ చేస్తా అని చెప్పేసి 4 times అది చేస్తాడు. 4 times కొడుతూనే ఉంటాడు. అయినా వినకపోయే వరకు సంచాలకు వచ్చేసి ఎలిమినేషన్ చేస్తాడు. మనోడు ఇన్ని రోజులు కనబడట్లేదు, గేమ్ ఆడట్లేదు, మాట్లాడట్లేదు అని చెప్పేసి ఈ రోజు అటాక్ చేసిండు. ఆయనలో ఉన్న కమల్ హాసన్ బయటకు వచ్చిండు. చివరికి ఈ గేమ్ నుంచి నువ్వు ఎలిమినేషన్ అయిన అన్న తర్వాత కూడా ఆ బాస్కెట్ ని కాల్ తొట్టి తన్నే వెళ్ళిపోయిండు. ఆ ప్రవర్తన బాగాలేదు అనిపించింది, ఎందుకంటే సీనియర్ యాజ్ ఏ కూల్ గా ఉన్నామని చెప్పేసి బయట ఆల్రెడీ పేరుంది, నీకు ఓటింగ్ కూడా చాలా బాగా నడుస్తుంది, సుమన్ శెట్టి గారికి చాలా ఓటింగ్ ఉంది,
పేరు కూడా బయట మంచి పాజిటివ్ ఉంది. ఈ పాజిటివ్ విషయంలో నువ్వు ఒక గేమ్ విషయంలో గేమ్ నువ్వు డిఫెండ్ చేసుకో. వాళ్ళు అటాక్ చేస్తారు, నీ మీద కదా, ప్రతి ఒక్కరి మీద అటాక్ చేస్తారు. నువ్వు డిఫెండ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేకుంటే గివ్ అప్, నీ వల్ల కాకపోతే గివ్ అప్ చెల్లాలి. కానీ వాళ్ళని కొట్టడం, తర్వాత బాస్కెట్ దాన్ని వెళ్ళడం కొంచెం అది సుమన్ శెట్టి గారికి బయట నెగిటివ్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి ఉన్న సంజన, తర్వాత ఆశ వచ్చేసి నెక్స్ట్ రాము బాస్కెట్ లాగడానికి వెళ్తారు. లాగడానికి వెళ్ళినప్పుడు కొంచెం రీతు వచ్చేసి హెల్ప్ చేస్తుంది. వాళ్ళు లాగుతుంటే ఆ బాస్కెట్ రీతు వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి సంజనాయ్ లాగడానికి వెళ్ళినప్పుడు సంజనాయ్ కింద పడ్డప్పుడు కూడా రీతు చెప్తూ ఉంటది కింద పడ్డే పెట్టుకో అని చెప్పేసి. వీళ్ళతోటి కూడా కొంచెం కమ్యూనికేషన్ లోనే ఉంటుంది అప్పటి వరకు. అయితే విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ కలిసి సంజన, ఆశ వచ్చేసి రీతుని గట్టిగా పట్టుకోవడం, తర్వాత మన సుమన్ శెట్టి వచ్చేసి తనుజకి, రాముకి, ఇమాన్యుల్కి ముగ్గురికి వేస్తాడు. వీళ్ళ వచ్చేసి ముగ్గురు కేసేస్తాడు. ముగ్గురు కేసు వచ్చి ప్లీజ్ అన్న, నువ్వు నాకు ఇంతకు ముందే కదన్నా నేను అడిగితే ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయన్నా అని నేను అడిగితే నువ్వు చేస్తా అన్నాను, రాము ఇలా అవుతా అన్నావు, ఎందుకన్నా ఇట్లా చేస్తావు, ప్లీజ్ అన్నా అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ అన్నా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అయినా కానీ మన సుమన్ శెట్టి వినకుండా మొత్తం తీసుకెళ్లి రాము, ఇమాన్యుల్కున్న మన తనుజాకి, రాముకి వేస్తూ ఉంటాడు. ఈ విషయంలో కొంచెం బాగా ఏడుస్తుంది, తట్టుకోలేకపోయి చెప్పేసి పట్టుకుంటారు. ఇంకా బజర్ మాత్రం మోగదు. ఈ లోపు వదిలేస్తారు. నేను అంత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు, మామూలు వదిలేయండి అని చెప్పేస్తే ఈమె వెళ్ళేసి రాము మొత్తం తీసేసుకొని ఆమె బాస్కెట్ లో వేసుకుంటుంది. అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి, ఇమాన్యుల్ కానీ బయట ఉన్న వాళ్ళు కానీ డిఫెండ్ చేసుకో, రాము డిఫెండ్ చేసుకోవాలంటే ఆయన చేసుకోవడం, అట్లనే కాము నిల్చొని చూస్తూ ఉంటాడు. డిఫెండ్ చేసుకోవడం మొత్తం తీసేసుకుంటది. అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి మొత్తం తీసేసుకుంటే వాడు నీ కోసం అంత ఆలోచించి ఒక్క మాట కూడా అనుకోకుండా బాల్స్ మొత్తం నీకు వదిలేసిండు, నువ్వు ఎట్లా ఆ ఐటమ్స్ మొత్తం వదిలేసిండు, నువ్వు ఎట్లా మొత్తం తీసుకుంటావు, వాడి గేమ్ గురించి ఆలోచించావు, అట్లయితే వాడు ఎలిమినేషన్ అవుతాడు కదా అని చెప్పేసి అని ఇమాన్యుల్ వచ్చేసి రాము విషయంలో రీతుని అంటాడు. మరి ఆమె తీసుకున్నప్పుడు ఆమె ఎలిమినేషన్ అవుతుంది కదా, ఇప్పుడు రాము ఎలిమినేషన్ అవుతాడు. రాము తీసుకుంటే ఓకే బానే ఉంది ఇమాన్యుల్ అన్న పాయింట్ వచ్చేసి డిఫెండ్ చేసుకోవట్లేదు. కానీ రీతు వచ్చేసి డిఫెండ్ ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం కంటే ఎవరి ఒకరని చెప్పేసి తీసుకుంది. ఎవరి ఒకరని తీసుకుందా, లేకుంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇద్దరిలో ఒకరు ఉండాలని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నారు. మరి ఆమె ఏ ఉద్దేశంతో తీసుకుందో తెలియదులే, కానీ ఆమె తీసుకుని మొత్తం పెట్టుకుంటే నువ్వు అతను ఓడిపోతాడు కదా, అతను ఎలిమినేషన్ అవుతాడు కదా, ఎలా అని చెప్పేసి మన ఇమాన్యుల్ అంటున్నాం. అతను ఓడిపోతాడు ఓకే, కానీ మరి ఈమె కూడా ఓడిపోతుంది. ఈమె డిఫెండ్ చేసుకోవడానికి, ఈమె కాపాడుకోవడానికి రాము ఐటమ్స్ తీసుకుంటది. ఆ విషయంలో ఇమాన్యుల్కి ఉన్న రీతికి కొంచెం గొడవ టైప్ అవుతుంది. అంటే నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే నీకు సపోర్ట్ చేస్తారు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అందుకే నేను తీసుకున్నా. అంటే లేని ప్రాబ్లం, రాముకు లేని ప్రాబ్లం నీకెందుకు అని చెప్పేసి అడిగితే అట్లా కాదు, నేను వాళ్ళ గురించి అడుగు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి, నేను వాళ్ళని సపోర్ట్ చేయమని నేను అడగలేదు, వాళ్ళ గురించి కాదు నేను అడిగేది. ఎందుకంటే రాము సపోర్ట్ చేసినప్పుడు నువ్వెందుకు వాడికి కొన్ని కూడా ఉంచకుండా మొత్తం ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి నా పాయింట్ అని చెప్పేసి చెప్పుకుంటాడు. ఈలోపు ఇమాన్యుల్ కొన్ని తీసుకుపోయి రాముకి వేస్తాడు. అరే డిఫెండ్ చేసుకో అని చెప్పేసి వేస్తాడు. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆ మాట చెప్పమను, ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, నేను ఆ మాట అన్నానా అని చెప్పేసి అంటారు. రీతు అన్నదానికి తర్వాత నేను ఒకవేళ ఆ మాట అని ఉంటే మొత్తం బాస్కెట్ మొత్తం నీకే ఇస్తా అని చెప్పేసి రాము దగ్గరికి ఇచ్చి మొత్తం రాము దాంట్లో దోసేస్తాడు. రాము దాంట్లో దోసేసిన తర్వాత కాసేపు కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా డిఫెండ్ చేసుకోకుండా గేమ్స్ ఆడుతూ ఉంటే ఎట్లా చెప్పు అని చెప్పేసి వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంటే మళ్ళీ కొన్ని తీసేసుకుంటది రీతు. తీసుకుంటే మళ్ళీ ఈ గ్యాప్ లో ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ అసలు ఈ రోజు అర్థం కాలేదు. ఇమాన్యుల్ ఎందుకు అర్థం కాలేదంటే, అసలు నేను టెనిట్స్ సభ్యుల నుంచి ఓనర్ టీం పోను. రేపు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు టెనిట్స్ గ్రూప్ కి చాలా ప్రాబ్లం అయింది, పవర్ తగ్గిపోయింది, నేను ఆ గ్రూప్ కి వెళ్ళను అని చెప్పేసి అంటాడు. అట్లా అన్న వ్యక్తి అసలు ఒక స్టాండ్ మీద నిలబడడు. వాళ్ళు తీసుకుంటాడు, వద్దనడు. తర్వాత ఇప్పుడు నువ్వు కావాలని రామ్కి ఇచ్చినాక మళ్ళీ ఎందుకు తీసుకొని వెనక్కి రావాలి, నీకు అవసరం లేదు. నీకు గెలవాలని నీకు లేదు, నీకు గెలవాలని లేనప్పుడు మళ్ళీ రామ్ దగ్గర నుంచి నాకు ఇచ్చి నేను నా వరకే తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటాడు. తర్వాత ఏం చేస్తారు, రీతు ఇమాన్యుల్ తీసుకున్న తర్వాత రీతు వచ్చేసి మొత్తం రాముకి వేసేసి ఇక తనుజ మీద అటాక్ చేసి రాముకి వేయాలని ప్రయత్నిస్తే ఇద్దరు ఫుల్ ఫైటింగ్ అవుతారు కింద. కాకపోతే ఇద్దరు బ్లాక్ చేసుకుంటారు, ఒకరినొకరు కింద పడేస్తారు. తర్వాత గట్టిగా పట్టుకుంటది. తర్వాత వీళ్ళు వచ్చేసి మన ఆ తనుజ కింద పడ్డే వచ్చేసి ఇమాన్యుల్కి వేస్తా అంటే నాకు వద్దని అంటాడు. రాముకి వేస్తానంటే రాము వేసుకుంటాడు. తర్వాత ఈ రౌండ్ లో
చివరికి రీతు బ్లాక్ చేసినందుకు ఈ రౌండ్ నుంచి తనుజ అనేది ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసి ఇమాన్యుల్ ఉన్న రాము మిగులుతారు, వాళ్ళిద్దరే మిగులుతారు. ఇక్కడ రాము అయితే ఈ రౌండ్ జరిగే ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఏది మన తనుజ ఉన్న తర్వాత ఇమాన్యుల్ తర్వాత రాము ఈ రౌండ్ ముగ్గురు ఉన్నప్పుడు రౌండ్ మన రీతు బ్లాక్ చేసే ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే సంజనాకి చెప్తాడు, బ్లాక్ చేసే వాళ్ళకి పోయి చెప్తాడు. ఏమని చెప్తాడంటే మనము ఓనర్స్ టీమ్ కి తనుజని పంపుదాం, మీరు మిగతా వాళ్ళని టార్గెట్ చేయండి, మనం తనుజని ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. అంటే ఏంటి, నువ్వు గ్రూప్ గేమ్ ఆల్రెడీ ఆడుతున్నావు, తనుజ కోసం ఆడుతున్నావు, నీ కోసం ఇందాక డిస్కషన్ లో తనుజ నీ కోసం మాట్లాడింది, నువ్వు తనుజ కోసం మాట్లాడుతున్నావు. మళ్ళీ నువ్వు రాము గురించి నేను ఆలోచించిన రాము ఇవి మొత్తం తీసుకుంటే అట్లా ఆల్రెడీ నువ్వు గెలవాలి లేదంటే తనుజ గెలవాలని నువ్వు ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ రాముకి ఎందుకు తీసినావు అని చెప్పేసి రీతుని అడగాల్సిన అవసరం నీకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు రీతుని ఆ విషయం అడిగినప్పుడు వాడు గెలవద్దా అని చెప్పేసి నువ్వు అనుకున్నప్పుడు మళ్ళీ తనుజని గెలిపిద్దామని చెప్పేసి నువ్వు ఆల్రెడీ సంజనతో పోయి ఎలా చెప్తావు అంటే ఇక్కడ ఈ రోజు ఇమాన్యుల్ మాత్రం ఒక్క పట్టాన మీద లేడు. తర్వాత ఫైనల్ గా నెక్స్ట్ చెప్తా ఆ విషయాన్ని. ఈ ఈ విషయంలో అయితే అసలు ఇమాన్యుల్ కరెక్ట్ గా ఈ రోజు ఒక స్టాండ్ మీద లేడు. నాకు గెలవాలని లేదు అంటాడు, నాకు ఎవరు వేయొద్దంటాడు, వేసిన వాటిని తీసుకుంటాడు, వేసిన వాటిని తీసుకుంటాడు. తర్వాత నాకెవరు సపోర్ట్ చేశారు, నాకెవరు సపోర్ట్ చేయలేదు అని అంటాడు, నేను చేయమని నేను అడిగాను అని అంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. తర్వాత ఏసీని తీసుకుంటాడు. తర్వాత కింద పడ్డప్పుడు కూడా రీతి కూడా కింద పడ్డప్పుడు ఆయన తీసుకొచ్చి వేసుకుంటాడు. తర్వాత రామయ్య పడ్డప్పుడు తీసుకొచ్చి వేసుకుంటాడు. తర్వాత మళ్ళీ మధ్యలో ఈ కొంచెం గొడవ అయిన తర్వాత డిస్టర్బ్ అయిన తర్వాత వద్దంటాడు. డిఫెండ్ మాత్రం చేసుకుని ఆయన దగ్గర ఎవరు తీసుకోరు. ఓకే, ఈ ఈ విషయం అయిపోయింది. ఈ రోజు ఇమాన్యుల్ విషయం ఇట్లా ఈ రకంగా ఉంది. అయితే నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత ఫైనల్ గా వచ్చేసి ఫైనల్ కాల్ వచ్చేసి టీనేజ్ సభ్యులకి ఇస్తారు అవకాశం. మీరు ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో ఎవరు ఓనర్స్ టీంకి వెళ్ళే అర్హత కలిగిందో ఒకరి పేరు చెప్పండి అని చెప్పేస్తే మన రీతు వచ్చేసి రాము పేరు చెప్పింది, మిగతా సభ్యులందరూ ఇమాన్యుల్ పేరు చెప్పారు. ఎందుకంటే రాము వచ్చేసి ఇండివిజువల్ గేమ్ ఆడిండు, అందరూ అటాక్ చేసినా గానీ ఒక్కడే డిఫెండ్ చేసుకున్నాడు. మన ఇమాన్యుల్ దగ్గరికి ఎవరు పోలేదు, ఎవరు ట్రై చేయలేదు తీసుకోవడానికి. కాకపోతే గేమ్ పరంగా గేమ్ పరంగా చూస్తే రాముకి ఇవ్వాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ ఇమాన్యుల్ చెప్తే ఈమె అనౌన్స్ చేయబోతుంది, సంజన వచ్చేసి అనౌన్స్ చేయబోతే ఆగండి మీ డిస్కషన్ జరుగుతుంటే ఎట్లా చెప్తారని చెప్పేసి రీతు అంటది. ఈ లోపే కొంచెం హట్ అయిన తనుజ వచ్చేసి అనౌన్స్ చేస్తుంది, రాము మేము ఎంచుకున్న పేరు వచ్చేసి రాము అని చెప్పేస్తే అట్లయితే చెప్తారు. ఇప్పటికిప్పుడు ఎట్లా చేంజ్ చేసుకుంటారు, ఇప్పుడు రాము అని మీరు చెప్పడానికి అర్హత లేదు, రాము అని చెప్పొద్దు అని అంటది. మిగతా వీళ్ళు ఓనర్స్ టీం అంటారుగా, ఏంటి రీతు నీకేమన్నా స్టాండ్ ఉందా లేదా, అసలు ఇంతసేపు ఏమో రాము విన్ కావాలని ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రాము పేరు చెప్పినప్పుడు రాము పేరు ఎట్లా చెప్తారని నువ్వే ఎట్లా అడుగుతున్నావు అంటే అవును నేను అడుగుతా. ఎందుకంటే రాము పేరు ఇంతసేపు రాము గెలవద్దని అందరూ రాముయే తీశారు, అందరూ ఐటమ్స్ అన్ని రాముయే తీశారు. కానీ ఇప్పుడు రాము పేరు ఎట్లా చెప్తారు, రాము ఓడిపోవాలని ప్రయత్నించిన వీళ్ళు మళ్ళీ రాము పేరు చెప్పిందంటే కావాలని చెప్పలేదు కదా అని చెప్పేసి అడిగింది. గుడ్ క్వశ్చన్ ఇది మాత్రం. అవును నిజమే, వాళ్ళందరూ కలిసి రాము తీయాలని చూశారు, మళ్ళీ రాము పేరు ఎలా చెప్తారు అంటే ఏమో ఒత్తిడి వల్ల చెప్పినట్టే. ఆమె ఒపీనియన్ చెప్తుంది, నాకైతే ఈ కారణాలతోటి రాము గెలవాలని చెప్పింది. వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్పాలి, పాయింట్స్ చెప్పాలి. కానీ ఈమె మీద కోపంతో డైరెక్ట్ ఎట్లా చెప్తారు. ఓకే, ఈ విషయంలో తనుజని గెలిపించాలనుకున్నాడు ఇమాన్యుల్. ఓకే, ఫస్ట్ పాయింట్. తనుజ గెలిస్తే పర్వాలేదు అనుకున్నాడు. ఒకవేళ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే వరకు సరే ఎవరినైనా ఒకరిని చేయాలి కాబట్టి అని చెప్పేసి వచ్చేసి రాము పేరు తనుజ చెప్పు. సరే మిగతా ఇంటి సభ్యులు ఇంకో ముగ్గురు, ఇది సుమన్ శెట్టి గాని, తర్వాత సంజన గాని, తర్వాత ఆశ గాని ఇమాన్యుల్ అని చెప్తారు కదా. వీళ్ళిద్దరు మాత్రమే 2 ఓట్లే రాముకుంటాయి కదా. అలాంటప్పుడు ఈ రామును ఎందుకు ఎంచుకున్నారు, ఇమాన్యుల్ ఎంచుకోవాలి కదా అని చెప్పేసి రీతు క్వశ్చన్. ఎందుకంటే మీరు అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఈ పేరు చెప్తారు అని చెప్పేసి గుడ్ క్వశ్చన్ వేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇంటి నుంచి ఓనర్ సభ్యుడిగా అంటే మన టీనేజ్ నుంచి ఓనర్ సభ్యుడిగా అయ్యే వ్యక్తిగా రాము అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకటే చెప్తున్నా, నాకు ఎవరిని నేను సపోర్ట్ అడగదలుచుకోలేదు, నాకు ఎవరిని సపోర్ట్ చేయమని నేను అడగలేదు, నేను అవ్వాలని నేను అనుకోలేదు, మీరే చేశారు, మీరు ఎందుకు చేశారు నేను అడగలేదు. అసలు ఇమాన్యుల్ ఏం చేసిండు, ఏం గేమ్ ఆడిండు అని నన్ను అంటున్నారు. నేను గేమ్ ఆడండి ఏం చేయండి ఇక్కడి వరకు వచ్చిందా. నేను ఎంతో ట్రై చేసిన మన ఫుడ్ కోసం, నేను మన టీనేజ్ సభ్యుల కోసం నేను ఎంతో ప్రయత్నం చేసిన, నేను ఎన్నో చేసిన, నేను తలుచుకుంటే వాళ్ళని పిండి చేసేవాడిని, కానీ నేను అవ్వదలుచుకోలేదని చెప్పేసి అన్నాను. మరి నువ్వు ఎందుకు తలుచుకోలేదు, నువ్వు ఎందుకు అవ్వదలుచుకోలేదు, ఒక క్యాప్టెన్సీ టాస్క్ లో ఆడినా బాగా అయినా నేను ఎంకరేజ్ చేసినా బాగుంది, మరి ఈ రోజు ఎందుకు అవ్వాలనుకోలేదు అంటే నువ్వు వేరే వాళ్ళని చేద్దామని నువ్వు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా వేరే వాళ్ళని చేద్దాం అనుకోవడంలో తప్పులేదు కదా.
ఇమాన్యుల్ గారు. నా క్వశ్చన్ నేనేస్తున్నా. మీరు ఎట్లయితే అనుకున్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళని చేద్దామని అనుకుంటారు. అంటే మీరు ఈరోజు మాటలు అయితే కొంచెం అర్థం కానట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కాసేపు నేను అవ్వను అంటూ కాసేపు ఏమో బాల్స్ తీసుకుంటారు. మీరు అవ్వని దానికి బాల్ తీసుకుని వెళ్ళాము, సరే తీసుకున్నారు, డిఫెండ్ చేయాలి, మరి చేయకుండా ఓడిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మధ్యలో వచ్చేసి తనుజన్ చేద్దాం, మధ్యలో వచ్చేసి రాముకి బాల్స్ ఇస్తాం. అసలు నీకు రాము గెలవడం ఇష్టం లేదు, ఎందుకంటే నెక్స్ట్ సీన్ లో వచ్చేసి తనుజని సపోర్ట్ చేద్దాం, తనుజని ఓనర్ చేద్దాం అని చెప్పేసి నువ్వు అంటావు. మరి రాముకి ఇవ్వడం ఎందుకు? ఇదంతా కొంచెం సేఫ్ గేమ్ లాగా అనిపించింది, కొంచెం స్టాండ్ మీద లేదు. మిగతా విషయానికి వచ్చేస్తే మరి రాము ఉన్న రీతు విషయానికి వచ్చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ జరిగింది, కానీ రాము కూడా స్టాండ్ మీద వాళ్ళు ఏమన్నారు, రీతు ఏమన్నది, తర్వాత తనుజ ఏమన్నది వీళ్ళ విషయంలో అని చెప్పేసి వాళ్ళిద్దరు కరెక్ట్ గా రాము కరెక్ట్ గా నోరు తెరిచి చెప్పట్లేదు. ఇవన్నీ నోరు తెరిచి చెప్పడం వల్ల ప్లస్ అయింది కూడా రాముకి. ఈరోజు ఓనర్స్ టీమ్ కి వెళ్ళిపోయింది ఒక సభ్యుడిగా. ఇవన్నీ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రీతు వచ్చేసి నిన్న క్యాప్టెన్సీ టాస్క్ లో 100% తప్పు అనిపించింది, కానీ ఈ రోజు టాస్క్ లో అయితే నాకేం తప్పు అనిపించలేదు. ఓకే, నాకైతే ఈ రోజు బ్యాడ్ అనిపించలేదు. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ లో భరణి విషయంలో తప్పు, ఓకే అది ఫైనల్, కానీ ఈ రోజు అయితే ఏం తప్పు అనిపించలేదు. ఈ రోజు నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి తనుజ కూడా బాగా ఆడింది, తనుజది కూడా ఏమనిపించలేదు. 100% ఆమె కరెక్ట్ ఆడింది. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇమాన్యుల్ మాత్రం కొంచెం మిస్గేర్ లోనే ఆడిండు, అంటే స్టాండ్ మీద నిలబడలే అని ఇందాక చెప్పిన పాయింట్స్ అవొక్కటే. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో ఇవే హైలైట్స్. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.